హలో ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు ది లెక్చర్. అండ్ లాస్ట్ లెక్చర్లో ఏంటంటే స్లోప్ మీద కొంచెం ఎక్స్ట్రా పాయింట్స్ చెప్పుకున్నాం అండ్ డిఫరెన్షియేషన్ కూడా కంప్లీట్ అయింది. కొన్ని క్వశ్చన్స్ కూడా చేసాము. సో ఆ క్వశ్చన్స్ ఏంటంటే ఒకసారి రెండోసారి చేయండి. మళ్ళీ ఆల్రెడీ జస్ట్ చెప్పి 2-3 క్వశ్చన్సే, బట్ ఆ 2-3 క్వశ్చన్స్ కూడా మళ్ళీ చేయండి. సేమ్ అలాంటి క్వశ్చన్సే ఎక్స్ట్రాగా ఉన్నాయి. ఆల్రెడీ క్వశ్చన్స్ అన్నీ కూడా ప్రిపేర్ చేస్తాను. ఆల్రెడీ లాస్ట్ క్లాస్లోనే చెప్పా, దాదాపు 30+ క్వశ్చన్స్ ఉన్నాయి. ఆ 30+ క్వశ్చన్స్ కూడా మొత్తం అన్నీ చేయబోతున్నాం. ఇప్పుడు ఇంకెంతవరకు మిగిలిందంటే మీరే చూడండి కావాలితే. మ్యాక్సిమం అండ్ మినిమా ఉంది. మ్యాక్సిమం అండ్ మినిమా తర్వాత 2 క్వశ్చన్స్ ఉన్నాయి. 2 క్వశ్చన్స్ తర్వాత ఇంటిగ్రేషన్ స్టార్ట్ అవుతుంది. ఇంటిగ్రేషన్ కూడా డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. మీకు పర్ఫెక్షన్ కోసం కాన్సెప్ట్తో పాటే మీకు పర్ఫెక్షన్ కూడా రావాలని, క్వశ్చన్స్ కూడా కరెక్ట్గా చేయాలని చెప్పి కొన్ని ఎక్స్ట్రాగా క్వశ్చన్స్ కూడా ఎక్కువ పెట్టాను. ఇవన్నీ చూసారు కదా. అండ్ కాన్సెప్ట్ ఆఫ్ ఏరియాస్ అని చెప్పి వచ్చిన టాపిక్ ఉంటుంది. దాని తర్వాత క్వశ్చన్ ప్రాక్టీస్ స్టార్ట్ అవుతుంది. చూడండి కావాలి, చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. పెట్టడం కూడా చాలా క్వశ్చన్స్ పెట్టాను. కొన్నేమో సిమిలర్గా ఉన్న క్వశ్చన్స్ కొన్ని హోంవర్క్ చేస్తాను, ఇంకొన్నేమో మ్యాక్సిమం నేనే కంప్లీట్ చేయడానికి ట్రై చేస్తాను. సో టోటల్గా 36 క్వశ్చన్స్ ఉన్నాయి. 36 క్వశ్చన్స్ కూడా నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేస్తాం. సో ఇప్పుడు ఈ క్లాస్లో ఏంటంటే మన గోల్ ఏంటంటే మ్యాక్సిమం మినిమం కంప్లీట్ చేయాలంటే ఇంటిగ్రేషన్తో కంప్లీట్ చేస్తే మొత్తం బేసిక్ మ్యాథమెటికల్ టూల్స్ కాన్సెప్ట్ అనేది మొత్తం కూడా ఫిజిక్స్లో కంప్లీట్ అయిపోతుంది. దాని తర్వాత అండ్ ఇంకోటి ఉంది, పీవైక్యూస్ చేయమని కూడా ఆల్రెడీ కమెంట్ చేశారు. సో పీవైక్యూస్ కూడా డిస్కస్ చేద్దాం. సో పీవైక్యూస్ కూడా ఆల్రెడీ చేసిన, అది కూడా ఆల్రెడీ వర్క్ స్టార్ట్ అయిపోయింది. కొన్ని క్వశ్చన్స్ పెట్టాను, ఒకసారి అవి కూడా చూపిస్తాను చూడండి. ఇవ్వండి, అది క్వశ్చన్స్ కూడా పెట్టాను. ఇది మొత్తాన్ని కూడా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్సే. ఆల్రెడీ మొత్తాన్ని కూడా చేశాను. మొత్తాన్ని కూడా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్సే మొత్తాన్ని కూడా. సో 2025 పెట్టాను, 2024 కూడా పెట్టాను. ఆ 2 ఇయర్స్ మటుకు నేను పెట్టాను అంతే. మిగతా దాని బ్యాక్ ఉన్న ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అన్నీ కూడా మీరే సాల్వ్ చేయండి. దాన్ని బట్టి ఏంటంటే నేను చేయడం కాదు, మీరు కూడా చేయాలి. మీరు చేస్తే మీకు కాన్ఫిడెన్స్ వస్తుంది. నేను చేస్తే ఏంటంటే కాన్సెప్ట్ క్లియర్ అయినట్టుగా ఒక ఫీలింగ్ వస్తుంది. బట్ మీకు పర్ఫెక్షన్ అనేది అండ్ మీ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కూడా ఉండాలి కదా. ఎస్, నాకు క్వశ్చన్ వచ్చింది, అది ఎప్పుడు వస్తుంది? మీరు క్వశ్చన్స్ చేసినప్పుడు వస్తుంది. కాబట్టి 2024 నుంచి బ్యాక్ ఉన్న క్వశ్చన్స్ అన్నీ కూడా మీరు చేయండి. మధ్యలో కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ లైక్ ఇప్పుడు మంచి క్వశ్చన్స్ ఉంటాయి. కాన్సెప్ట్ని ట్రిక్కీగా చేసిన అంటే కాన్సెప్ట్ని ఏంటంటే ఒకసారి ట్రిక్కీగా అడుగుతాడు క్వశ్చన్స్ అక్కడక్కడ కూడా. అలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు కూడా నేను వాటిలన్నింటిని గ్యాదర్ చేసి నేను ఒక వీడియోగా పెడతాను నార్మల్గా. అవి కాకుండా మీకు ఏదైనా క్వశ్చన్స్ డౌట్ ఉన్నా సరే మీరు కమెంట్ చేయండి. కమెంట్స్లో చూస్తాను, ప్రతి కమెంట్ కూడా చూస్తాను నేను. సో మీకు ఏమైనా క్వశ్చన్స్ డౌట్ ఉన్నా సరే కమెంట్ చేస్తే వాటిలో కూడా సెలెక్ట్ చేసుకొని చెప్తాను, కూడా డౌట్స్ క్లారిఫై చేస్తాను. సో ఇప్పుడు చూస్తున్నారు కదా, చాలా క్వశ్చన్స్ అయితే ఉన్నాయి. మొత్తానికి 11 క్వశ్చన్స్ అన్నీ యాడ్ చేస్తాను ప్రజెంట్కి. మిగతా క్వశ్చన్స్ కూడా యాడ్ చేస్తాను తర్వాత. ఓకేనా. సో ఇది కూడా అడ్వాన్స్ క్వశ్చన్ కూడా పెట్టాను లాస్ట్లో. అలా ప్రతి చాప్టర్ కూడా అడ్వాన్స్ వరకు కూడా కవర్ చేద్దాం మొత్తాన్ని కూడా. ఓకే. సో ఇప్పుడు ఏంటంటే ఇవాళ టాపిక్లోకి వచ్చేద్దాం. సో ఇవాళ టాపిక్ ఏంటంటే మ్యాక్సిమం అండ్ మినిమా. సో ఇప్పుడు మ్యాక్సిమం అండ్ మినిమాలో ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక గ్రాఫ్ తీసుకుందాం నార్మల్గా. ఓకే. సో ఇప్పుడు ఈ గ్రాఫ్లో ఏంటంటే ఇప్పుడు ఫర్ సపోజ్ ఏంటంటే ర్యాండమ్గా ఒక గ్రాఫ్ డ్రా చేశా. ఎలా అంటే సంథింగ్ ఇలా ఒక గ్రాఫ్ డ్రా చేశా. సో ఇప్పుడు ఈ గ్రాఫ్లో ఏంటంటే ఒక హైయెస్ట్ పీక్ ఒకటి ఉంది అండ్ లోయెస్ట్ పీక్ కూడా ఒకటి ఉంది. లోయెస్ట్ పాయింట్ ఒకటి ఉంది, హైయెస్ట్ పాయింట్ ఉంది గ్రాఫ్లో. ఏంటది? ఒకటి వచ్చేసి ఈ పాయింట్, ఇదేంటి హైయెస్ట్ పాయింట్. మొత్తం హోల్ గ్రాఫ్లో కూడా హైయెస్ట్ పాయింట్. అండ్ ఇదే హోల్ గ్రాఫ్లో మినిమం పాయింట్. వీటినే మ్యాక్సిమా అండ్ మినిమా అంటాం. జనరల్గా గ్రాఫ్లో అయితే ఐడెంటిఫై చేసేయచ్చు వెంటనే కూడా, కానీ మనకి ఎక్కడ కూడా గ్రాఫ్స్ ఇవ్వడు. మ్యాక్సిమం ఎక్కడ కూడా గ్రాఫ్స్ ఇవ్వడు, ఫంక్షన్ ఇస్తాడు. లైక్ y = f(x). f(x) అంటే అది సంథింగ్ ఏదో ఫంక్షన్, x టర్మ్స్లోనో టీ టర్మ్స్లోనో. సో ఇప్పుడేంటి y = f(x) సంథింగ్ ఫంక్షన్ ఇస్తాడు. ఆ ఇచ్చిన ఫంక్షన్ ద్వారానే మనం మ్యాక్సిమం ఏంటి, మినిమా అంటే ఏంటి ఫైండ్ అవుట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ కాన్సెప్ట్ ఏంటి ఇంతకి, దీని డిఫరెన్షియేషన్ తర్వాతే ఎందుకు పెట్టాను? ఎందుకంటే డిఫరెన్షియేషన్ దాంట్లోదే కదా మొత్తం అంతా కూడా. మీరు మ్యాథ్స్లో చూసుకుంటే క్యాల్కులస్ పార్ట్లో ఆల్రెడీ సిలబస్ ఆర్యూ మీద కూడా వీడియో చేశాను. సో చూడకపోతే దాంట్లో ఏమని చెప్పాను నేను, క్యాల్కులస్ పార్ట్లో డిఫరెన్షియల్ క్యాల్కులస్ ఉంటుంది, ఇంటిగ్రల్ క్యాల్కులస్ ఉంటుంది. డిఫరెన్షియల్ క్యాల్కులస్లో లిమిట్స్, కంటిన్యూటీ, డిఫరెన్షియబిలిటీ అయిపోయిన తర్వాత మెథడ్ ఆఫ్ డిఫరెన్షియేషన్ వస్తుంది. మెథడ్ ఆఫ్ డిఫరెన్షియేషన్లో ఇప్పుడు చెప్పిన డిఫరెన్షియేషన్ లాస్ట్ క్లాస్లో చెప్పా కదా, డిఫరెన్షియేషన్ అదంతా కూడా మెథడ్ ఆఫ్ డిఫరెన్షియేషన్లో వస్తుంది. దాని తర్వాత అప్లికేషన్ ఆఫ్ డెరివేటివ్స్ అని ఇంకో చాప్టర్ ఉంటుంది. అప్లికేషన్ ఆఫ్ డెరివేటివ్స్లో ఈ టాపిక్ వస్తుంది, మ్యాక్సిమం అండ్ మినిమా. మొత్తం అంతా కూడా డిఫరెన్షియేషన్కి సంబంధించిన టాపికే. సో ఇది కూడా డిఫరెన్షియేషన్కి లింక్ అయ్యే ఉంటుంది. ఇంకా డీటెయిల్గా మ్యాథ్స్లో వెళ్తాం. కాకపోతే ఇప్పుడు ఏంటంటే మాకు ఎంతవరకు కావాలో అంతవరకే డిస్కస్ చేద్దాం, బట్ డీటెయిల్గానే చెప్తున్నా. సో ఇప్పుడు ఏంటిది, ఇది వచ్చేసి మ్యాక్సిమా అండ్ ఇది వచ్చేసి మినిమా. సో ఇప్పుడు మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే ఈ పీక్ పాయింట్ అనేది స్లోప్ ఎప్పుడు కూడా 0 ఉంటుంది. అబ్జర్వ్ చేశారో లేదు? పీక్ పాయింట్లో అంటే ఇప్పుడు ఇది గ్రాఫ్ ఎలా ఉంది, ఎలా డ్రా చేసా, ఇలాగా డ్రా చేసా.
ఈ పీక్ పాయింట్ దగ్గర స్లోప్ డ్రా చేస్తే ఎలా వస్తుంది, ఎరే కదా వస్తుంది. ఈ లోయెస్ట్ పాయింట్ దగ్గర స్లోప్ డ్రా చేస్తే ఎలా వస్తుంది, ఎరే కదా వస్తుంది. స్లోప్ ఏంటి, 0. సో స్లోప్ 0 అంటే ఇప్పుడు y = f(x) అనేది ఈ గ్రాఫ్కి ఈక్వేషన్ అనుకో. ఆ ఫంక్షన్ని డెరివేటివ్ చేస్తే అంటే dy/dx చేస్తే వచ్చే స్లోప్ అనేది 0కి ఈక్వల్ చేసామనుకో, ఆ గ్రాఫ్లో టోటల్ గ్రాఫ్లో ఎన్ని పాయింట్స్ దగ్గర 0 వస్తుందో ఆ ఎక్స్ వాల్యూస్ అని మనకు డైరెక్ట్గా వచ్చేస్తాయి. ఇప్పుడు మొత్తం అంతా వదిలేదు. మీకు గుర్తుండాల్సిన పాయింట్ ఏంటి, మీకు మ్యాక్సిమా కావాలన్నా మినిమా కావాలన్నా ఏది కావాలనుకున్నా మీరు చేయాల్సిందల్లా ఇప్పుడు ఫంక్షన్ ఏమనుకున్నాం, ఎస్యూమ్ చేసుకున్నాం y = f(x) అనేది గ్రాఫ్ ఈక్వేషన్ అనుకుందాం. y = f(x) అనేది మనకి ఏదో సంథింగ్ గ్రాఫ్ ఇచ్చిన ఈక్వేషన్ అనుకుందాం. అది ఎలాగైనా ఉండొచ్చు, లేకపోతే y = ఇన్ టర్మ్స్ ఆఫ్ t అయి ఉండొచ్చు, లేకపోతే x = ఇన్ టర్మ్స్ ఆఫ్ t అయి ఉండొచ్చు, x ఫంక్షన్ ఆఫ్ t అయి ఉండొచ్చు, అది ఎలాగైనా అవ్వచ్చు. సో నేనేంటంటే జస్ట్ ర్యాండమ్గా హైపోథెటికల్గా అజ్యూమ్ చేసుకున్నా. ఇఫ్ y = f(x) అనేది ఈక్వేషన్ అయితే ఈ గ్రాఫ్లో మ్యాక్సిమం ఏది మినిమం ఏది కనుక్కోవాలనుకుంటే మీరు చేయాల్సిందల్లా dy/dx = 0 జస్ట్ ఇచ్చేస్తే సరిపోతుంది. ఇది ఇంపార్టెంట్, ఇది గుర్తుపెట్టుకోండి. ఒకవేళ x = ఫంక్షన్ ఆఫ్ టైం అంటే ఫంక్షన్ ఆఫ్ t, x = ఫంక్షన్ ఆఫ్ t అని అంటే రాస్తున్నాను చూడండి. x = ఫంక్షన్ ఆఫ్ t ఇస్తాడు. ఒకవేళ ఈ గ్రాఫ్లో మ్యాక్సిమం మినిమం అడుగుతాడు. ఆ మ్యాక్సిమం మినిమం అడిగినప్పుడు ఏం చేయాలి, dx/dt చేయాలి. dx/dt = 0 చేయాలి. పాయింట్ అర్థమైంది కదా. ఇలాగా గ్రాఫ్ ఏదన్నా అవ్వచ్చు, వాడు ఎలాగనే అవ్వచ్చు, ఈక్వేషన్ ఎలాగనే అవ్వచ్చు, ఏ టర్మ్స్లోనే ఇచ్చుకోవచ్చు. బట్ మనకి ఇది గ్రాఫ్లో ఇది y, ఇది x, y = f(x) అయితే అదే ఒకవేళ x = f(t) ఈ ఈక్వేషన్ తీసుకుంటే ఇక్కడ x వస్తుంది, ఇక్కడ t వస్తుంది. అలాగా గ్రాఫ్ కూడా చెక్ చేసుకోవాలి. అర్థమవుతుందా. సో x = ఫంక్షన్ ఆఫ్ టైం అంటే ఏం చేయాలి, dx/dt చేయాలి. అదే y = ఫంక్షన్ ఆఫ్ t అని అంటే dy/dt = 0 చేయాలి. సేమ్ సింపుల్ కాన్సెప్ట్. మ్యాక్సిమం మినిమాలో ఇంతకన్నా దూరం వెళ్ళాల్సిన అవసరం లేదు. సో ఇప్పుడు క్వశ్చన్స్లో ఎలా అడుగుతాడు, మన క్వశ్చన్స్లో ఎలా అడుగుతాడు అనేది కదా కావాలి. సో క్వశ్చన్ ఏంటో చూడండి. ఫస్ట్ క్వశ్చన్ చూడండి. వాట్ ఈస్ ద మినిమం వాల్యూ ఆఫ్ y వెన్ y = 1 + x² - 2x? మినిమం వాల్యూ ఆఫ్ y అని అడిగారు. అంటే మీనింగ్ ఏంటి, మీరు కరెక్ట్గా చూడండి ఒకసారి. మినిమం ఇక్కడ ఇదేంటి, y = ఫంక్షన్ ఆఫ్ ఎక్సే కదా. దిస్ ఈజ్ కాల్డ్ y = ఫంక్షన్ ఆఫ్ ఎక్స్. అంటే ఎక్స్ టర్మ్స్లోనే కదా ఈక్వేషన్ ఉంది, కాబట్టి ఇది y = f(x) టర్మ్లో ఆ ఫార్మాట్లో ఉంది. పాయింట్ అర్థమైంది కదా. సో ఇప్పుడు గ్రాఫ్ ఏంటి, గ్రాఫ్ కూడా ఇదే కదా. ఇక్కడ y ఉంటుంది, ఇక్కడ x ఉంటుంది జనరల్గా, అంతే కదా. గ్రాఫ్స్ ఏదో అవ్వచ్చు, గ్రాఫ్ ఏదన్నా అవ్వచ్చు. జస్ట్ హైపోథెటికల్ గ్రాఫ్ వదిలేండి, గ్రాఫ్ పట్టించుకోవద్దు. సో ఇప్పుడు అది అడిగింది ఏంటి, మినిమం వాల్యూ ఆఫ్ y అన్నాడు. అంటే ఫర్ సపోజ్ ఇదే గ్రాఫ్ అనుకుందాం. కాసేపు ఏంటంటే అక్కడ ఇచ్చిన క్వశ్చన్లో గ్రాఫ్ ఏంటంటే ఇదే అనుకుందాం. ఎగ్జాంపుల్ మినిమం వాల్యూ ఆఫ్ y అన్నాడు. మినిమం వాల్యూ ఆఫ్ y ఎక్కడ వస్తుంది జనరల్గా, ఇది లోయెస్ట్ పాయింట్ ఇదే కదా, ఇదేనా కదా. లోయెస్ట్ పాయింట్ ఏంటి, ఇదే కదా. ఈ పాయింటే లోయెస్ట్ పాయింట్ జనరల్గా, మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే. మినిమం వాల్యూ ఆఫ్ y అంటే ఇదే కదా. 1 సెకండ్, ఈ పాయింటే కదా. y' అనుకుందాం. మినిమం వాల్యూ ఆఫ్ y అంటే y' అని అజ్యూమ్ చేసుకుంటున్నా, ఎంతో తెలియదు కదా. ఆ y' అనేది మినిమం వాల్యూ. ఎంతకన్నా తక్కువ ఉందా గ్రాఫ్ ఎక్కడెక్కడన్నా, ఎంతకన్నా తక్కువలో గ్రాఫ్ ఎక్కడన్నా ఉందా, లేదు కదా. ఇక్కడ ఇదే లాస్ట్ ఉంది, అంటే ఇదే బాటంలో ఉన్న గ్రాఫ్, ఇదే ఎండ్ పాయింట్ జనరల్గా మొత్తం అంతా గ్రాఫ్. కాబట్టి ఈ మినిమం పాయింటే y వాల్యూ అడుగుతున్నాడు. ఒక్కోసారి మినిమం వాల్యూ ఆఫ్ y అట్ విచ్ పాయింట్ అంటాడు. అంటే ఆ విచ్ పాయింట్ అన్నప్పుడు ఏంటి, x కూడా చెప్పాలి. ఈ x' అనే వాల్యూ కూడా చెప్పాలి. అంటే ఎక్స్లో ఎంత మరి ఇలాగే కదా అడుగుతాడు. ఇప్పుడు మినిమం వాల్యూ ఆఫ్ y అన్నాడు, ఆ సెకండ్ క్వశ్చన్లో ఉంటుంది జనరల్గా. నేను చెప్తున్నా మీకు క్వశ్చన్స్ ఎలా అడుగుతాడని చెప్తున్నా. మినిమం వాల్యూ ఆఫ్ y అన్నాడు అంటే ఇది చెప్పాలి. ఆ y' ఒక మినిమం వాల్యూ వచ్చిందంటే ఎక్స్లో సంథింగ్ ఎంతో పెడితేనే కదా వస్తుంది. ఎక్స్లో సంథింగ్ ఏదో ఒక నెంబర్ ఇన్పుట్ ఇస్తేనే ఆ మినిమం వాల్యూ ఆఫ్ y అనేది మనకు ఆన్సర్ వస్తుంది. అంటే మరి ఎక్స్లో సంథింగ్ ఏదో వాల్యూ పెట్టామనే కదా, అదే ఈ x'. సేమ్ పాయింట్ దగ్గరే ఉంటాయి మొత్తం అన్నీ కూడా. ఇలాగా అది ఒక మ్యాక్సిమం అడిగాడు అనుకో, మ్యాక్సిమాకి అంటే మ్యాక్సిమం వాల్యూ ఆఫ్ y అంటాడు. మ్యాక్సిమం వాల్యూ ఆఫ్ y అంటే ఇది అవుతుంది. అప్పుడు ఇది y" అనుకుందాం. అట్ విచ్ పాయింట్ అంటే ఇది వస్తుంది x'. నేనేంటంటే గ్రాఫ్ టర్మ్స్లో ఎక్స్ప్లెయిన్ చేశాను. జనరల్గా గ్రాఫ్లో ఎక్కడ యూజ్ అవ్వదు, బట్ ఒక ఐడియా ఇస్తున్నా గ్రాఫ్లో ఎలా చెక్ చేసుకోవాలి, గ్రాఫ్లో ఎలా ఇంటర్ప్రిట్ చేసుకోవాలి అనేది జస్ట్ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇప్పుడు క్వశ్చన్ చూద్దాం. నేనేం చెప్పా, ఈసారి ఏం అడిగాడు, మినిమం అడిగాడు. కానీ మనం చేయాల్సిన దానిలో ఏంటి, ఒకటే కదా. ఏంటది, y = ఫంక్షన్ ఆఫ్ ఎక్స్ ఉంది. అంటే మనం ఏం చేయాలి, dy/dx = 0 అంతే. ఏం చేయాలి, సొల్యూషన్ ఏం చేయాలి, dy/dx = 0 చేయాలి. అసలు y వాల్యూ ఎంత, y = ఫంక్షన్ అంటే ఎంతకి, y =
1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 2x ఎక్స్ స్క్వేర్ మైనస్ 2x దీనికి dy/dx కట్టాలి మనం. అర్థమైందా? ఇప్పుడు మనం ఇంత కట్టలేదంటే మన లాస్ట్ క్లాస్లో ఎన్ని ఫంక్షన్స్ కట్టాం డిఫరెన్షియేషన్ మనం, దీనికి కూడా అలాగే కట్టాలి. డిఫరెన్షియేషన్ ఏంటి? dy/dx కట్టాలి. ఇప్పుడు ఎంత అవుతుంది? 1కి డెరివేటివ్ 0, ఎక్స్ స్క్వేర్కి డెరివేటివ్ 2x మైనస్ 2x డెరివేటివ్ 2. ఇవన్నీ ఎలా వస్తాయి ఆల్రెడీ లాస్ట్ క్లాస్లో చెప్పాను. మీరు అన్ని ప్రాక్టీస్ చేసి వస్తే ఇక్కడ అర్థమవుతుంది. సో ఓవరాల్గా ఇక్కడ ఏమొచ్చింది? 2x మైనస్ 2 = 0 వచ్చింది. ఇప్పుడు దీన్ని బట్టి ఎక్స్ వాల్యూ ఎంత వస్తుంది? ఎక్స్ వాల్యూ ఎంత వస్తుంది? x = 1 కదా, అవునా కదా? అంటే మీకేం అర్థమైంది? x = 1 దగ్గర మనకి మినిమం వాల్యూ వస్తుంది. అర్థమైందా లేదా? అంటే దీన్ని బట్టి మీకేం అర్థమైంది? dy/dx = 0 చేస్తే x వాల్యూ 1 వచ్చింది. అంటే ఆ x = 1 దగ్గర, అంటే ఇప్పుడు పెట్టి చూడండి, y = 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 2x కదా. ఎక్స్ ప్లస్లో 1 పెడితే ఎంత? 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్లో 1 పెడితే 1 స్క్వేర్ 1 మైనస్ 2 × 1 అంటే 2 మైనస్ 2 ఓవరాల్గా 0 వస్తుంది y వాల్యూ. అంటే మినిమం వాల్యూ ఆఫ్ y ఏంటి? ఆన్సర్. దిస్ ఈజ్ ద ఫైనల్ ఆన్సర్. అంతే. మీకు అర్థమైందా లేదా? మినిమం వాల్యూ ఆఫ్ y ఈజ్ 0. ఆ y వాల్యూ అనేది ఇంకా 0 కన్నా కిందకి వెళ్ళదు. అదే లీస్ట్ వాల్యూ. పాయింట్ అర్థమైందా? ఇప్పుడు జనరల్గా ఇంకో డౌట్ ఉండొచ్చు ఏంటంటే, మ్యాక్సిమా కావాలన్నా మినిమా కావాలన్నా రెండింటికి dy/dx = 0 చేసేస్తాం. కానీ ఇక్కడ మనం dy/dx చేస్తే x = 1 వచ్చింది. మరి ఇదే ఈక్వేషన్కి మ్యాక్సిమా కనుక్కోవాలంటే అలాగా డౌట్ వస్తుంది కదా. మరి ఇప్పుడు మినిమా వచ్చింది, x = 1 దగ్గర నేను మినిమాని మీకు డైరెక్ట్గా చెప్పేస్తాను. కానీ మరి మ్యాక్సిమా ఇదే ఈక్వేషన్కి మ్యాక్సిమా కట్టమంటే కట్టలేము. ఎందుకు కట్టలేము చెప్తున్నాను చూడండి. ఇప్పుడు మీరు ఒకవేళ మ్యాక్సిమా మినిమా రెండు ఎగ్జిస్ట్ అవుతాయి అప్పుడు dy/dx = 0 చేసినప్పుడు xకి 2 వాల్యూస్ వస్తాయి. జనరల్గా xకి ఎన్ని వాల్యూస్ వస్తాయి? 2 వాల్యూస్ వస్తాయి. మీరు dy/dx = 0ని సాల్వ్ చేసుకుంటూ వచ్చినప్పుడు x = 2 వాల్యూస్ వస్తాయి. అంటే మీరు క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వస్తుంది. జనరల్గా మీకు ఇక్కడ ఈక్వేషన్ ఏమొచ్చింది? 2x మైనస్ 2 = 0. మీకు లీనియర్ ఈక్వేషన్ వచ్చిందంటే x ఒక వాల్యూ కదా వస్తుంది. కానీ ఒకవేళ మ్యాక్సిమా మినిమా రెండు ఎగ్జిస్ట్ అవుతాయి, మరి ఏదైనా ఈక్వేషన్ ఇప్పుడు జనరల్గా ఇప్పుడు మీరు కరెక్ట్గా చూడండి సార్, y = 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 2x. ఇప్పుడు ఈ ఈక్వేషన్ ఏంటి? క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంటే షేప్ ఏంటి? పారాబోలా అంటే పారాబోలా ఎలా ఉంటుంది జనరల్గా? మీరు చెప్పండి సార్, పారాబోలా ఎలా ఉంటుంది? సంథింగ్ ఎలాగే కదా. ఇది మినిమం వాల్యూ జనరల్గా. ఈ పాయింట్ దగ్గర మినిమం వాల్యూ ఉంటుంది. కానీ వీటికి ఎండింగ్ ఉంటుందా? ఈ ఎండ్స్ ఉన్నాయి కదా, ఈ ఎండ్స్ ఏంటంటే గ్రాఫ్లు ఎక్కడ ఆగవు, అవన్నీ పైకి వెళ్ళిపోతూనే ఉంటాయి 2 ఎండ్స్ కూడా. అందుకే దీనికి మ్యాక్సిమం అనేది ఎగ్జిస్ట్ అవుతుంది జనరల్గా. అదే రివర్స్లో తీసుకుందాం, ఇలా తీసుకుందాం. 2 టైప్స్ ఆఫ్ పారాబోలాస్ ఉంటాయి కదా. మరి ఇది డౌన్వర్డ్ పారాబోలా. ఇప్పుడు ఈ డౌన్వర్డ్ పారాబోలాలో మ్యాక్సిమా ఎగ్జిస్ట్ అవుతుంది, కానీ దీనికి మినిమా ఎగ్జిస్ట్ అవుతుంది. ఎందుకంటే గ్రాఫ్ అనేది కిందకి వెళ్ళిపోతూనే ఉంటుంది, ఇలా కిందకి వెళ్ళిపోతూనే ఉంటుంది, ఎక్కడ ఆగదు గ్రాఫ్. అది నా మాట అర్థమవుతుందా? ఇప్పుడు అందుకే దీనికి ఈ 2 ఈక్వేషన్స్కి కూడా మీరు డెరివేటివ్ కడితే లీనియర్ ఈక్వేషన్ వస్తుంది. అదే ఒకవేళ ఏదో ఈక్వేషన్ ఎలా ఉంది, ఏదో గ్రాఫ్ ఎలా ఉందనుకో, ఇదేమవుతుంది? సరే అలా కాదు, మీకు ఇలా గ్రాఫ్ ఉందనుకుందాం. ఇదేమవుతుంది? మినిమం అవుతుంది. ఇదేమవుతుంది? మ్యాక్సిమం అవుతుంది. ఇప్పుడు ఈ ఈక్వేషన్కి మీరు ఈ గ్రాఫ్ ఈక్వేషన్కి మీరు డెరివేటివ్ కట్టారనుకో, ఆ డెరివేటివ్ కడితే ఏమవుతుంది? క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వస్తుంది. మీరు డెరివేటివ్ కట్టిన తర్వాతే మీకు డైరెక్ట్గా క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వస్తుంది. ఆ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ సాల్వ్ చేస్తే మీకు x = 2 వాల్యూస్ వస్తాయి. ఆ 2 వాల్యూస్నే ఒక వాల్యూ పెడితే మినిమం వస్తుంది, ఇంకో వాల్యూ పెడితే y = మ్యాక్సిమం వస్తుంది. అది మ్యాక్సిమం మినిమా కాన్సెప్ట్ నార్మల్గా. నా పాయింట్ అర్థమైంది కదా. ఇక్కడ ఇంకో కాన్సెప్ట్ కూడా ఉంటుంది మళ్ళీ. అది చెప్పాలంటే ఫస్ట్ క్వశ్చన్ అయిపోతే ఇంకో కాన్సెప్ట్ కూడా చెప్పేస్తాం. 1 సెకండ్, ఇది కూడా రబ్ చేసి. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఆన్సర్ అర్థమైంది కదా. x = 1 దగ్గర మినిమా మాత్రమే వస్తుంది. ఎందుకు? వాడు క్వశ్చన్లో ఇచ్చేసాడు కదా మినిమం వాల్యూ అని. మనకి dy/dx కడితే కూడా x = 1 వాల్యూనే వచ్చింది. వాడు క్వశ్చన్లో కూడా మినిమం వాల్యూ అని చెప్పేశాడు. అంటే వచ్చిన x = 1 కూడా మినిమం వాల్యూనే ఇండికేట్ చేస్తుంది. ఇప్పుడు ఇక్కడ ఇది ఇంకోటి ఉంది, వెలాసిటీ ఆఫ్ ఏ పార్టికల్ v = అని చెప్పి ఇది క్యూబిక్ ఈక్వేషన్. ఈ క్యూబిక్ ఈక్వేషన్కి డెరివేటివ్ కడితే క్వాడ్రాటిక్ వస్తుంది. జనరల్గా క్వాడ్రాటిక్ వస్తుంది. ఈ క్వాడ్రాటిక్ని 0కి ఈక్వల్ చేసి సాల్వ్ చేసుకుంటే మరి xకి 2 వాల్యూస్ వస్తాయి కదా, అవునా కదా? xకి 2 వాల్యూస్ వస్తాయి కదా. మరి 2 వాల్యూస్లో ఏది మ్యాక్సిమా, ఏది మినిమా మీరు ఎలా ఫైండ్ అవుట్ చేస్తారు? మరి
అవునా కదా? పాయింట్ అర్థమైందా? ఇప్పుడు టూ వాల్యూస్ వస్తాయి. ఆ ఎక్స్లో ఒక వాల్యూ మినిమాకి మినిమా ఇండికేట్ చేస్తుంది, ఇంకో వాల్యూ మ్యాక్సిమం ఇండికేట్ చేస్తుంది. ఓకే, మరి ఇప్పుడు మ్యాక్సిమం మినిమా ఉంటాయని తెలుసు, కానీ ఏ వాల్యూకి మినిమం వస్తుంది, ఏ వాల్యూకి మ్యాక్సిమం వస్తుంది, అదే సెకండ్ టాపిక్. ఆ టాపిక్ ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. దీన్ని ఒకసారి కాపీ పేస్ట్ చేస్తున్నాను, డూప్లికేట్. ఎస్, ఓకే, రబ్ చేశాను. ఇప్పుడు టూ వాల్యూస్ వస్తాయి. ఇప్పుడు డివై బై డిఎక్స్ చేశారు, ఈక్వల్ టు 0 చేశారు. మీకు ఏంటంటే ఎక్స్ వాల్యూస్ టూ వాల్యూస్ వచ్చినాయి. మరి ఇలాంటప్పుడు ఏం చేయాలి సార్? ఏది మ్యాక్సిమం ఏది మినిమం ఎలా తెలుస్తుంది అంటే, ఇలాంటప్పుడు ఏం చేయాలంటే మీరు డబల్ డెరివేట్ చేయాలి మళ్ళీ. అంటే మీకు డివై బై డిఎక్స్ చేయగానే ఒక ఈక్వేషన్ వస్తుంది, సంథింగ్ లీనియర్ అవ్వచ్చు, క్వాడ్రాటిక్ అవ్వచ్చు, క్యూబిక్ అవ్వచ్చు, ఏదో ఒక ఈక్వేషన్ వస్తుంది డివై బై డిఎక్స్ చేస్తే. మళ్ళీ డిఫరెన్షియేట్ చేయాలి, అంటే d²y/dx². d²y/dx² అంటే డబుల్ డెరివేట్ చేస్తున్నారు. ఇప్పుడు డబుల్ డెరివేట్ చేసిన తర్వాత ఒకవేళ వచ్చిన ఈక్వేషన్ అంటే వచ్చింది d²y/dx²ని డెరివేట్ రెండోసారి డెరివేట్ చేశారు కదా, వచ్చింది d²y/dx² వచ్చింది. ఒకవేళ ఈ వచ్చిన క్వాంటిటీ గ్రేటర్ దెన్ జీరో అయితే ఈక్వేషన్ ఈజ్ మినిమా. ఈక్వేషన్ హ్యాస్ మినిమా. అదే d²y/dx² అనేది నెగిటివ్ వచ్చిందనుకో, లెస్ దెన్ 0 వచ్చిందనుకో, దట్ ఈస్ మ్యాక్సిమా. సార్ ఏం చెప్తున్నారు సార్, నాకేం అర్థం కావట్లేదు సార్ అంటే సెకండ్ క్వశ్చన్లోకి వెళ్ళిపోతాం, మీకు అర్థమవుతుంది. ఇక్కడ దాకా అర్థమైంది కదా? మీరు దైంట్లో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే d²y/dx² పాజిటివ్ అయితే మినిమా, అదే d²y/dx² నెగిటివ్ అయితే మ్యాక్సిమం. జస్ట్ ఈ రెండు పాయింట్స్ గుర్తుపెట్టుకోవడం చాలు, ఇంతకన్నా ఏం ఆలోచించద్దు, జస్ట్ ఈ రెండింటిని గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు సెకండ్ క్వశ్చన్ చేయగానే మీకు క్లారిఫికేషన్ వస్తుంది. సో ఏంటి సార్ సెకండ్ క్వశ్చన్ అంటే, చదవండి ఒకసారి. వెలాసిటీ ఆఫ్ ఏ పార్టికల్ ఈజ్ గివెన్ యాజ్, ఓకే, ఏదో ఫంక్షన్ ఇచ్చాడు, v ఈజ్ ఈక్వల్ టు ఫంక్షన్ ఆఫ్ టైం అంట. వెలాసిటీ ఈజ్ ఫంక్షన్ ఆఫ్ టైం, అంతే కదా? ఇది ఫైండ్ ద టైం అన్నది. టైం అంటే ఏంటి? టీయే కదా. వెలాసిటీ ఈజ్ ఈక్వల్ టు ఫంక్షన్ ఆఫ్ టైం ఇచ్చాడు, అంటే v ఈజ్ ఈక్వల్ టు f(t) ఫార్మేట్, అంతే కదా? v ఈజ్ ఈక్వల్ టు f(t) ఫార్మేట్లో ఇచ్చాడు. ఓకే సార్, అర్థమైంది సార్. మన నెక్స్ట్ ఏం సార్ అంటే, ఫైండ్ ద టైం వెన్ వెలాసిటీ ఈజ్ మ్యాక్సిమం. వెలాసిటీ మ్యాక్సిమం అయినప్పుడు టైం ఎంత అని అడిగాడు. దీన్ని బట్టి మీకు ఏమర్థం చెప్పండి. ఫస్ట్ అర్థం చేసుకోండి, క్వశ్చన్ అర్థం చేసుకోండి. వెలాసిటీ మ్యాక్సిమం అయినప్పుడు టైం ఎంత? దీన్ని కొంచెం రివర్స్లో చదువుదామా? ఇచ్చిన క్వశ్చన్ రివర్స్లో చదువుతాం. అక్కడ అడిగింది ఏంటి? v మ్యాక్సిమం అయినప్పుడు టైం ఎంత అని అడిగాడు. నా పాయింట్ అర్థమైంది కదా? ఇప్పుడు నేను మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతున్నాను ఏంటంటే, నేను ఈ క్వశ్చన్ కాకుండా మిమ్మల్ని ఇంకో క్వశ్చన్ అడుగుతా, సంథింగ్. నేను ఇది ఫైండ్ అవుట్ చేయమని చెప్తున్నా. ఫైండ్ మ్యాక్సిమం వాల్యూ ఆఫ్ వెలాసిటీ v, అంతే. నేను మిమ్మల్ని ఇదే అడిగా, మీ టైం గురించి నేనేం అడగలేదు. జస్ట్ ఫైండ్ మ్యాక్సిమం వాల్యూ ఆఫ్ వెలాసిటీ v వాల్యూ అడిగా. ఫస్ట్ దీనికి క్వశ్చన్ అడగడం ముందు, దీనికి ఆన్సర్ ఫైండ్ అవుట్ చేద్దాం ముందు, దాని తర్వాత క్వశ్చన్ ఇచ్చిన దాంట్లోకి వెళ్దాం. ఓకే, ఇప్పుడు మ్యాక్సిమం వాల్యూ ఆఫ్ y కావాలనుకుంటే ఏం చేయాలి? ముందు సొల్యూషన్ మనకు వచ్చింది ఏంటి? v ఈజ్ ఈక్వల్ టు f(t), ఈ ఫంక్షన్ కదా ఇచ్చాడు మనకి. ఇప్పుడు మ్యాక్సిమం వాల్యూ కావాలనుకుంటే dv/dt ఈక్వల్ టు 0 చేస్తాం, అవునా కదా? dv/dt ఈక్వల్ టు 0 చేస్తాం. ఫస్ట్ v అంటే ఏంటి? ఏమి ఇచ్చాడు? 3t² - t³. 3t² - t³. ఇప్పుడు dv/dt చేస్తే ఏమొస్తుంది? dv/dt ఈక్వల్ టు 3t² డిఫరెన్షియేట్ చేస్తే 2 × 3 6 60 మైనస్ t³ డిఫరెన్షియేట్ చేస్తే 3t² వస్తుంది, ఈక్వల్ టు 0. పాయింట్ అర్థమైందా? ఇప్పుడు మనకి ఫైనల్గా వచ్చింది ఏంటి? 60 - 3t² ఈక్వల్ టు 0. t కామన్ తెద్దాం, అంతే కదా? t కామన్, 6 - 3t ఈక్వల్ టు 0. ఇప్పుడు ఒకటి వచ్చేసి t ఈక్వల్ టు 0 అవుతుంది, అంటే దీన్ని ఇటు పంపించేస్తే 0లో కలిసిపోద్ది కదా, t ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. అదే ఒకటి టీని ఇటు సైడ్ పంపించేస్తే 6 - 3t ఈక్వల్ టు 0 అవుతుంది, అవునా కదా? క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ చేశారు మీరు. ఒకటి t ఈజ్ ఈక్వల్ టు 0 వచ్చింది, రెండోది వస్తుంది t ఈక్వల్ టు 2. ఎస్, t ఈజ్ ఈక్వల్ టు 2. ఇప్పుడు మీకు వచ్చినాయా? 2 వాల్యూస్ వచ్చినాయా, అవునా కదా? 2 వాల్యూస్ వచ్చినాయి. ఇప్పుడు ఒకటి ఈ రెండింట్లో కూడా ఒకటి t ఈజ్ ఈక్వల్ టు 0 వచ్చింది, ఒకటి t ఈజ్ ఈక్వల్ టు 2 వచ్చింది. ఈ రెండింట్లో కూడా ఒక వాల్యూ దగ్గర మ్యాక్సిమం వస్తుంది, ఒక వాల్యూ దగ్గర మినిమం వస్తుంది. అంటే ఈ 2 టైమ్స్లో అంతే కదా? ఒకటి t ఈజ్ ఈక్వల్ టు 0 సెకండ్స్, రెండోది t ఈజ్ ఈక్వల్ టు 2 సెకండ్స్. ఇక్కడ మనకు వచ్చిన 2 వాల్యూస్లో కూడా ఒక వాల్యూ దగ్గర మ్యాక్సిమం వస్తుంది, ఒక వాల్యూ దగ్గర మినిమం. అంటే ఒక వాల్యూ దగ్గర మ్యాక్సిమం వెలాసిటీ ఉంటుంది, ఇంకో వాల్యూ దగ్గర మినిమం వెలాసిటీ ఉంటుంది, అవునా కదా? అంతే సార్. ఇప్పుడు ఫైండ్ అవుట్ చేయాలి అంటే దానికి ఏం చేయాలని చెప్పా? d²v/dt².
ఇది ఎంతో ఫైండ్ అవుట్ చేయమంది. ఫస్ట్ dv/dt ఎంత వచ్చింది, ఇదే కదా dv/dt అంటే 60 మైనస్ 3t². మళ్ళీ దీన్ని డిఫరెన్షియేట్ చేయాలి అంటే ఎంత, 16 డిఫరెన్షియేట్ చేస్తే 6 మైనస్ 3t² డిఫరెన్షియేట్ చేస్తే 2 3 6 అంటే 60. ఇది మనకు వచ్చింది, ఏమొచ్చింది 6 మైనస్ 60. దీన్ని 0కి ఈక్వల్ చేసేకంటే ఇప్పుడు చూడండి మనకి టీకి 2 వాల్యూస్ వచ్చినాయి. ఒకటి t = 0 వచ్చింది, రెండోది t = 2 వచ్చింది. ఒకసారి 0 పెట్టండి, ఒకసారి 2 పెట్టండి. ఫస్ట్ 0 పెడదాం. t = 0 అవుతే వాల్యూ ఎంత, 6 0 0 అయిపోతుంది. ఆన్సర్ వచ్చేసి v = 6 వస్తుంది. రెండోది t = 2 పెడితే ఏమవుతుంది, t = 2 పెడితే 6 2 12 అంటే 6 మైనస్ 12. 6 మైనస్ 12 అంటే v = -6 వస్తుంది, అంతే కదా. v కాదు, సారీ, v = 6 కాదు, d²v/dt². దీని వాల్యూ 6 వచ్చింది. ఇక్కడ కూడా అంతే, d²v/dt² వాల్యూ -6 వచ్చింది. ఇప్పుడు ఇది చూసారు కదా, ఇది పాజిటివ్ వచ్చింది, ఇది నెగిటివ్ వచ్చింది. అంటే ఇది >0 అంటే ఈ వాల్యూ దగ్గర మినిమం వెలాసిటీ ఉంటుంది, మినిమం వెలాసిటీ. ఇక్కడ <0 వచ్చింది అంటే ఈ వాల్యూ దగ్గర మ్యాక్సిమం వెలాసిటీ ఉంటుంది. నా పాయింట్ అర్థమైందా? అంటే నేను ఇక్కడ మిమ్మల్ని క్వశ్చన్ ఏం అడిగా, ఫైండ్ మ్యాక్సిమం వెలాసిటీ అంటే ఫైండ్ మ్యాక్సిమం వాల్యూ ఆఫ్ వెలాసిటీ అన్న. అంటే ఇప్పుడు మ్యాక్సిమం వాల్యూ ఎంత, మ్యాక్సిమం వాల్యూ ఎక్కడ వస్తుంది, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కడ వస్తుంది, మీరు తెలివైన వాళ్ళు మీరు మ్యాక్సిమం వెలాసిటీ ఎంత అంటే -6 అంటారు, కొంచెం -6 అంటారు. -6 అంటే మీకు జస్ట్ ఏది మ్యాక్సిమా అండ్ ఏది మినిమా అంటే ఎక్కడ మ్యాక్సిమం వస్తుంది ఎక్కడ మినిమం వస్తుంది అన్న విషయం మాత్రమే తెలిసింది మీకు. ఇంకా మ్యాక్సిమం వెలాసిటీ మినిమం వెలాసిటీ వాల్యూ ఎంతో తెలియదు. నేను జస్ట్ ఏం చెప్పా, ఇది మినిమం వెలాసిటీ అని చెప్పలేదు, ఇక్కడ మినిమం వెలాసిటీ వస్తుంది అన్న. అంటే t = 0 దగ్గర మినిమం వెలాసిటీ వస్తుంది, t = 2 దగ్గర మ్యాక్సిమం వెలాసిటీ వస్తుంది. ఇప్పుడు రిపీట్ చేయండి, ఇప్పుడు క్వశ్చన్ చదవండి ఒకసారి మళ్ళీ. ఫైండ్ ద టైమ్ వెన్ వెలాసిటీ ఈజ్ మ్యాక్సిమం. ఎక్కడ వచ్చింది మ్యాక్సిమం వెలాసిటీ, t = 2 దగ్గర వచ్చింది. సో ఆన్సర్ ఎంత, పాయింట్ అర్థమైంది కదా. సో ఆన్సర్ ఎంత, ఫైనల్ ఆన్సర్ ఈజ్ t = 2 seconds. జనరల్గా మనం వెలాసిటీ ఎంత అని అడగలేదు చెప్పాలంటే. పైన అడిగిన క్వశ్చన్లో కూడా, పైన అంటే నేను అడిగిన క్వశ్చన్ కాదు, సెకండ్ క్వశ్చన్ ఏం అడిగాడు, ఫైండ్ ద టైం అన్నాడు. ఎప్పుడు వెలాసిటీ మ్యాక్సిమం అయినప్పుడు టైం ఎంత, 2 seconds. ఇప్పుడు నేను అడిగాను క్వశ్చన్ ఏమడిగా, ఫైండ్ మ్యాక్సిమం వాల్యూ ఆఫ్ వెలాసిటీ అని అడిగా. ఇలాంటప్పుడు ఏం చేస్తారు, టీ వాల్యూ తెలుస్తుంది కదా, వాడిచ్చిన ఈక్వేషన్లోనే t = 2 పెట్టాను. అంటే v = t ప్లేస్లో ఎంత పెడతావు, 2 పెట్టు. 3 × t² అంటే 2² 4 మైనస్ t³ అంటే 2³ 8 3 4 12 8 4 m/s. దిస్ ఈజ్ ద మ్యాక్సిమం వెలాసిటీ. 4 m/s అనేది మ్యాక్సిమం వెలాసిటీ. సో ఇలా ఫైండ్ అవుట్ చేసుకోవాలి మొత్తం కూడా. అర్థమైంది కదా, ఎలా ఫైండ్ చేయాలో అర్థమైంది కదా, ఓకేనా. ఓకే, ఇప్పుడు ఇంటిగ్రేషన్. సో ఈ వీడియోని ఎక్కడితో ఆపేద్దాం. ఇంటిగ్రేషన్కి మళ్ళీ కొత్త వీడియో రికార్డ్ చేస్తాను. జనరల్గా ఆ వీడియో లెంగ్త్ ఎక్కువ అవుతుందని అంతమించి ఏం కాదు. సో ఇప్పుడు 27 minutes వీడియో అవుతుంది. నెక్స్ట్ వీడియో కూడా సేమ్ ఇంతే, ఇన్స్ట్రుమెంట్స్ కింద అవుతుంది. 25 minutes 30 minutesలో ఇంటిగ్రేషన్ కూడా కంప్లీట్ చేసేస్తాను. సో ఈ ఏదైతే టాపిక్ ఉందో, మ్యాక్సిమం మినిమా టాపిక్ ఏదైతే ఉందో కంప్లీట్గా మీరు తెలియాల్సింది ఏంటి, ఒక సమ్మరీగా రాస్తాను. చూడండి ఒకసారి సమ్మరీ రాస్తాను ఇక్కడ. సమ్మరీ ఈ సమ్మరీలో మీకు తెలియాల్సిందల్లా ఏంటి, ఫస్ట్ పాయింట్, ఫర్ మ్యాక్సిమా ఆర్ మినిమా, ఫర్ మ్యాక్సిమా ఆర్ మినిమా assume ద ఫంక్షన్ ఈజ్ y = f(x). ఏదైతే అది ఫంక్షన్ ఇన్స్టెంట్లో క్వశ్చన్లో ఏది ఇస్తే అది, బట్ నేను ఇక్కడ ఏం అజ్యూమ్ చేసుకున్నా y = f(x). అలాంటప్పుడు ఏం చేయాలి, డూ dy/dx = 0. అర్థమైందా లేదా. సెకండ్ పాయింట్ ఏంటి, d²y/dx² if is positive, if d²y/dx² is equal to positive, then that is minima. అదే ఒకవేళ d²y/dx² is negative, then that is అనుకోడు, that has minima, that has maximum. మ్యాక్సిమం మినిమా హోల్ టాపిక్లో మీరు ఫిజిక్స్ కావాల్సిందల్లా ఏంటంటే ఇది మాత్రమే. జస్ట్ ఈ 2 points గుర్తుపెట్టుకుంటే చాలు.
అర్థం కదా, ఇక్కడితో మ్యాక్సిమం మినిమం టాపిక్ అయిపోయింది. సో అంటిల్ దెన్ 2 క్వశ్చన్స్ ఆల్రెడీ ఇచ్చా. ఒకసారి క్లాస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఒకసారి మళ్ళీ 2 క్వశ్చన్స్ మళ్ళీ చేయండి, ఏం కాదు. సో ఇప్పుడు నెక్స్ట్ వీడియో వచ్చేదాకా వెయిట్ చేయండి. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.